ఎండలు మండిపోయే వేసవిలో ప్రచండ బాణుడి ఉగ్రరూపానికి మన చర్మమే కాదు, మన లోపల రక్తం కూడా ఉడికిపోతూ ఉంటుంది. ఒకవైపు వేడి ఉక్కపోతలు, మరోవైపు ధారాపాతంగా కారే చెమటల మూలంగా ఒంట్లోని నీరు లవణాల మధ్య సమతూకం దెబ్బతినిపోతూ ఉంటుంది. దీంతో రక్తపోటు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోవడం లేదంటే తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం పూట బయట తిరిగినప్పుడు, నీళ్లు తక్కువగా తాగుతున్నప్పుడు, ఉప్పుతో కూడిన ద్రవాలు తీసుకున్నప్పుడు హై బీపీ మరింతగా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ సీజన్లో హై బీపీ బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. ఎండల్లో రక్తపోటుకు ఎలా కళ్ళెం వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో ఎండల తీవ్రతకు రక్తపోటు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు, ఇంటి పనులు, డీహైడ్రేషన్ కారణంగా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సీజన్లో రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియం ప్రభావాన్ని తగ్గించి బీపీని నియంత్రిస్తుంది. అలాగే పల్చటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని తాగడం వల్ల శరీరం చల్లబడ్డమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉప్పు తక్కువగా, పంచదార లేకుండా తీసుకునే నిమ్మరసం రక్తనాళాలను మృదువుగా ఉంచుతుంది. పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లను తినవచ్చు. ఇది శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. వేసవిలో దొరికే పుచ్చకాయలో ఎల్-సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది రక్తనాళాలపైన ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే సీజనల్గా వచ్చే తాటి ముంజలు, కర్బూజా పండ్లు శరీరానికి చలువ చేస్తాయి. సొరకాయలో నీటి శాతం ఎక్కువ, సోడియం తక్కువ. ఇది రక్తపోటు ఉన్న మహిళలకు మేలైన ఆహారం. అలాగే మెగ్నీషియం, పొటాషియం మెండుగా ఉండే ఆకుకూరల్ని తీసుకోవాలి. రోజువారీ భోజనంలో పెరుగు లేదా పల్చటి మజ్జిగ ఉండేలా చూసుకోవాలి. పెరుగులో ఉండే కాల్షియం రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీపీ ఉన్నవారు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఊరగాయలు, అప్పడాలు, ప్యాక్ చేసిన చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో వేడి పెరిగి బీపీ పెరిగే ప్రమాదం ఉంది. నూనె, కారం, ఘాటైన మసాలాలు వేసవిలో తగ్గించడం మంచిది.